నమస్తే అండి. ఈ వీడియోలో జాతకాలు నమ్మి ఎంతమంది వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, జాతకాలు నమ్మకుండా తమను తాము నమ్ముకుని ఎంతమంది పైకి వస్తున్నారు, అలాగే కొంతమంది తెలిసి తెలియని సిద్ధాంతులు వాళ్ళ సొంత నాలెడ్జ్తోటో పబ్లిక్ పలస్తోటో కొన్ని జాతకాలు తెలిసి తెలియని జ్యోతిష్యం నేర్చుకుని వాళ్ళు ఎంతమంది జీవితాలని సర్వనాశనం చేస్తున్నారో మీకు ఈ వీడియోలోనే అయితే చెప్తాను. జాతకాలు నమ్మటం, దేవుడిని నమ్మటం, మన రోజు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది తెలుసుకునే క్రమంలో మనం ఎంత లాస్ అయిపోతున్నాం, మనం ఎంత బర్డెన్ అనిపిస్తున్నాం అనేది ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను. వేణుస్వామి అనే ఒక సిద్ధాంతి హైదరాబాద్లో ఉంటాడు. ఈయన ఫిల్మ్ స్టార్లకి జాతకాలు చెప్తానని చెప్పి, సెలబ్రిటీ జాతకాలు చెప్తానని చెప్పి ఆయన చాలా వీడియోస్లో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లైవ్లు పెట్టి మరీ ఆయన జాతకాల గురించి చెప్తూ ఉంటాడు. కొంతమందికి ఏ పేరున్న వ్యక్తితో చనిపోతాడు, పలానా పేరున్న వ్యక్తితో చనిపోతాడు, లేకపోతే పలానా సినిమా ఇండస్ట్రీలో పలానా వ్యక్తి చనిపోతాడు, ఇలాగా గెస్టింగ్గా చెప్పినవి అనుకోకుండా ఒకళ్ళిద్దరు చనిపోవటం అయితే జరిగింది. కానీ పలానా హీరోయిన్లు విడిపోతారు ఇలా చెప్పడంతో అది అనుకోకుండా జరిగి ఉండొచ్చు. కానీ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఉండదు, చంద్రబాబు గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు, తెలంగాణలో మళ్ళీ సీఎం కేసీఆరే అని ఈయన తప్పుడు జాతకాలు చెప్తా ఉన్నాడు. ఆయన సీఎం కేసీఆర్ అని చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. అలాగే మనకి ఇక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చంద్రబాబు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ వాళ్ళకి గెలుపు అనేది లేదని ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్పిన సిద్ధాంతి ఇప్పుడు చూస్తే ఎప్పుడూ లేనిది అనుకోని విధంగా బంపర్ మెజార్టీతో వాళ్ళు ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో నిలబడి ఉన్నారు. ఇవి వేణుస్వామి చేసేది దశ మహావిద్యా దేవతల ఉపాసన. అంటే దశ మహావిద్యా దేవతల ఉపాసన చేసే వారికి కొన్ని శక్తులు ఉంటాయంటారు. కానీ మరి నీకు ఏం శక్తి ఉందో నాకైతే తెలియదు. నిజంగా అంత శక్తి ఉన్నట్లయితే వాళ్ళ భార్య అది లవ్ మ్యారేజ్, వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయి దూరంగానే ఇప్పటికే ఉంటుంది. నిజంగా అంత గొప్ప శక్తే ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు మనసు మార్చి వాళ్ళని తన భార్య దగ్గరికి ఎందుకు రప్పించలేకపోతున్నాడు ఈయన? ఎందుకు ఆయనకు అంత శక్తి లేదు? వాళ్ళకి వీళ్ళకి దశ మహావిద్యా దేవతలో పూజ చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, మద్యం పెడతాను, మాంసం పెడతాను, చేపలు పెడతాను దేవతలకి, నా ఉపాసన దేవతలు ఇంతే అని చెప్తూ ఈయన కూడా మద్యం తాగుతూ ఈయన ఆ పబ్బులు క్లబ్బులు నడుతూ ఉండే ఒక బ్రాహ్మణ వ్యక్తి ఉండవలసిన లక్షణాలు అయితే లేవు. ఏ బ్రాహ్మణ ఉపాసకులు కూడా మద్యం మాంసం నైవేద్యాలు పెట్టి పూజలు చేయటం అనేది ఎక్కడా చూడలేదు. పోనీ ఆ దశ మహావిద్యా దేవతలకైతే కొన్ని నైవేద్యాలు అనేది మట్టుకి తప్పనిసరిగా మద్యము మాంసములతో ఉపాసన దేవతలు పెట్టడం అయితే అది కరెక్టే. నేను కూడా ఆ గ్రంథాలు స్టడీ చేశాను కాబట్టి అది నేను నమ్ముతున్నా. కానీ ఈయన అంత గొప్ప శక్తివంతుడైతే ఈ జాతకాలు ఎందుకు తప్పు చెప్తున్నాడు? ఈయన అపాయింట్మెంట్స్కి వేలల్లో పూజలేమో లక్షల్లో తీసుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, కళ్యాణ్ బాబు ఓడిపోతారు అని ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇతని మాటలని ఈ పందాలు వేసుకునేవాళ్ళు, టీడీపీ నెగ్గుద్దని వైసీపీ నెగ్గుద్దని పందాలు వేసుకునేవాళ్ళు ఇతని మాటలు నిజమే అనుకుని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈ నష్టం ఎవరు భర్తిస్తారండి? మనం జాతకాలు నమ్మొచ్చు, కానీ మరీ గుడ్డిగా నమ్మకూడదు. మీకు రాబోయే రోజుల్లో గురువు కలుస్తున్నాడు, శుక్రుడు కలుస్తున్నాడు, మీకు అంతా రాజయోగమే. మనం యూట్యూబ్ తెరిస్తే చూడంగానే సింహరాశి వారికి కోట్ల రూపాయలు, మేష రాశి వారికి ఇక నుంచి ధన కనక వర్షమే, అలా కర్కట రాశి వారికి ఇక తిరిగే ఉండదు, కన్యా రాశి వారికి విపరీతమైన ధనలాభం. కొంతమంది అది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మీకు విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఇప్పట్లో అసలు ఏమీ బాగాలేదు, మీరు పలానా పూజ చేసుకోండి చెప్తే ఎవరికైనా రేపు ఏం జరుగుతుందని ముందే తెలుసుకుంటే దాని పర్యవసానం మామూలుగా ఉండదు. ఎందుకంటే మంచి జరిగితే పర్వాలేదు, కానీ ఏదైనా
జరగని విషయాలు జరిగితే కనుక అది ముందే ఈ సిద్ధాంతుల ద్వారా మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని నెగిటివ్ వర్డ్స్ చెప్తే జరగబోయేది ఎలా ఉన్నా ఈ రోజు నుంచే వాళ్ళు మానసిక వేదన అనేది అనుభవిస్తారు. ఏదైనా మీకు మంచి జరుగుద్ది అని చెప్పాలి, కానీ మీరు ఆ పూజ చేయించుకోండి, ఈ పూజ చేయించుకోండి, మీకు ఈ ప్రమాదం వచ్చేస్తుంది, ఆ ప్రమాదం వచ్చేస్తుంది అని చెప్పడం వల్ల ఆ మనిషి మానసికంగా నలిగిపోవటం తప్ప ఏది ఉండదు. రాజ్యపూజ్యం ఉందని చెప్తారు. రాజ్యపూజ్యం ఉంది, మీకు ఖర్చు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉందని చెప్తూ ఉంటారు. మనం కష్టపడి సంపాదిస్తేనే ఆదాయం వస్తుంది. మనం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చులు చేసుకుంటేనే మన వ్యయం మనం తగినంత విధంగా ఖర్చు పెట్టుకుంటే మన ఖర్చు మన అదుపులో ఉంటుంది. రాజపూజ్యం అంటే మనం అందరినీ అభిమానిస్తూ తల్లో నాలుకలా వెళ్ళిపోతూ ఎవరితో కాంట్రవర్సీ లేకపోతే రాజ్యపూజ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అవమానం అంటారు. అవమానం మనం ఎవరి జోలికని వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి విమర్శించిన ఇంకోటి చేసిన అప్పుడు మన జోలికి వచ్చే వాళ్ళు మన ఇన్సల్ట్ చేస్తారు. కానీ ఈ రాజ్యపూజ్యం, ఆదాయం, వ్యయం, అవమానం అని వీళ్ళు కొన్ని కోడ్లు పెట్టేసి మిశ్రమ ఫలితాలు, పూర్తి ఫలితాలు అని చెప్పి ఇష్టానుసారంగా ఈ సిద్ధాంతులు, జ్యోతిషులు చెప్పేవి ముందే మంచి జరుగుద్దంటే ఎవరన్నా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. కానీ మీకు ఏళ్ళనాటి శని జరుగుతుంది, మీకు అస్సలు బాగోదు, మీరు చాలా పెను ప్రమాదాలు లోనవుతారంటే మానసికంగా వాళ్ళు ఎంత హైరాణ పడతారు. వీళ్ళ జ్యోతిష్యాలు, వీళ్ళ జాతకాలు వీళ్ళకి ఎంతవరకు తెలుసు. చాలామంది జ్యోతిష్యులు గతంలో పెద్ద పెద్ద స్టార్లని ముందే పంచాంగాల్లో పలానా వ్యక్తి సీఎం అయిపోతున్నాడు అంట, పలానా వ్యక్తి సీఎం కావటానికి అర్హత లేకుండా ఆయన రాజకీయాల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఈ సిద్ధాంతులు వాళ్ళ పెద్దవాళ్ళ ఆ పెద్దవాళ్ళ దృష్టిలో వీళ్ళు ఏదో మంచి పేరు లేకపోతే మంచి డబ్బు ఇస్తారనే ఉద్దేశంతో ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు పెద్ద వాళ్ళని ముందే వాళ్ళ కోసం పంచాంగాల్లో వాళ్ళ ఫోటోలు వేసి రాజయోగం ఉందని చెప్పి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అంత గొప్ప శక్తి వేణుస్వామి అనే సిద్ధాంతికి ఉంటే తన తల్లిదండ్రుల దగ్గరికి తన భార్యను ఎప్పుడో కలిపి ఉండాలి. అలాగే సీఎం కేసీఆర్ అని కాన్ఫిడెన్స్గా చెప్పేవాడు కాదు. ఈ ఎలక్షన్లో టఫ్గా ఉంటుంది, ఏ గవర్నమెంట్ వస్తుందో చెప్పలేమని చెప్తే బాగుంటుంది. కానీ రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా సీఎం అవటం, చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా సీఎం అవటం, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వ్యక్తిగత జాతకం చూడలేదు, వాళ్ళ జాతకాలు నక్షత్రాలు బట్టి మేము చెప్పామని చెప్తున్నారు. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఆయనకి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 4, 2 అనే సంఖ్యలు ఆయనకు బాగా అచ్చుపడి వస్తాయి. 13 టోటల్ 1 + 3 4 అంటే ఆ రోజున ఎలక్షన్ సమయం అయింది. 2 + 2 4 ఆ రోజున జూన్ 4న కౌంటింగ్ జరిగింది. అలాగే మే 1 నుంచి కూడా కర్కట రాశి వారికి గురు బలం అనేది ఎంటర్ అయింది. గురువు అన్నాక ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ జీవిత చక్రమే లైఫ్ స్టైలే మారిపోతూ ఉంటుంది. ఏమీ జ్యోతిష్కం తెలియదని, నాకు ఎంతో కొంత న్యూమరాలజీ జ్యోతిష్కం తెలిసిందని నేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అని కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు అంత గొప్ప సిద్ధాంతులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండట్లేదు? ప్రతి కామన్ పీపుల్ కూడా 2024లో చంద్రబాబు నాయుడు సీఎం అని వాళ్ళ మనసులో వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నప్పుడు అన్నీ తెలిసిన సిద్ధాంతి వీళ్ళు మాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పే సిద్ధాంతులు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? చాలామంది సిద్ధాంతులు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఛాన్సే లేదని చెప్పారు చాలా యూట్యూబ్ ఛానల్లో. ఇలాంటి సిద్ధాంతుల మాటలు విని మనము ఆ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఓపెన్ చేసి మనం చూడటం వల్ల మనకి లాభం అయితే ఉండకపోగా పైగా మనం మెంటల్ టెన్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అనవసరం. మనల్ని మనం నమ్ముకోవాలి. మనకు ఆదాయం రావాలంటే మనల్ని కష్టపడి 4 డబ్బులు సంపాదించుకున్న ఆదాయ మార్గాన్ని ఎత్తుక్కోవాలి. మనకి మంచి పేరు రావాలంటే 10 మందికి తల్లో నాలుకల్లా ఉంటూ మనం మంచి పని చేస్తే మనకు రాజపూజ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అవమానం, మనం ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకి ఎవరి నుంచి అవమానం అనేది జరగదు. మన ఖర్చులు మనం అదుపులో పెట్టుకుంటే ఎలాంటి ఖర్చు కాకుండా జాగ్రత్తగా కుటుంబాన్ని హ్యాండిల్ చేసుకోగలం. అంతేగాని జాతకాలు చూపించుకోండి తప్పులేదు, కానీ పూర్తిగా దాని మీదే డిపెండ్ అయిపోతే
చాలా ఇక్కట్లు అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మండి, దేవుడు నమ్మొద్దు అనట్లేదు, పూజలు చేయొద్దు అనట్లేదు, పూజలు చేయండి. దైవ బలం ఉంటే ఎలాంటి మనకు వచ్చే కష్టాన్ని అనేసి దైవశక్తి ఆపగలదు, కానీ ఇలాంటి సిద్ధాంతాలు అయితే ఆపరని చెప్పి నేను మిమ్మల్ని ఈ విషయాల నుంచి కొంచెం మోటివేట్ చేయాలని 4 విషయాలు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.